రోజంతా ఏసీ గదుల్లో కూర్చొని కీబోర్డ్ మీద కుస్తీ పడితే వచ్చే సాలరీ కంటే పైప్లు రిపేర్ చేసే ప్లంబర్ ఎక్కువ సంపాదిస్తున్నాడా? ముంబైలో ఒక ప్లంబర్ ఇన్కమ్ చూసి ఇప్పుడు ఇంటర్నెట్ అంతా షాక్ అవుతుంది. సంవత్సరానికి 18 lakhs ప్యాకేజీ అంటే మామూలు విషయమా? అసలు ఆ ప్లంబర్ ఏం చేశాడు? ఆయన లైఫ్ స్టైల్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఎందుకు పరేషాన్ అవుతున్నారో ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్ గా ఒక ముంబై కుర్రాడు రెడిట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. తన సొసైటీలో పైప్ రిపేర్ చేయడానికి వచ్చిన ప్లంబర్ తో మాట కలిపాడు. మాటల మధ్యలో అన్నా ఈ పని చేస్తే నీకు పైసలు గింతే వస్తాయా అని అడిగితే ఆ ప్లంబర్ చెప్పిన ఆన్సర్ విని మనోడికి మైండ్ బ్లాక్ అయింది. మీరా రోడ్, బొరివలి లాంటి ఏరియాల్లో తిరుగుతూ అన్ని సొసైటీల పని కలిపి సంవత్సరానికి 18 lakhs రూపీస్ సంపాదిస్తున్నా అని ప్లంబర్ కూల్ గా చెప్పాడట. పోనీ ఆ ప్లంబర్ ఏదో పులిహోర కలుపుతున్నాడు అనుకుంటే పొరపాటే. ఆ ప్లంబర్ దగ్గర లేటెస్ట్ 2023 మోడల్ హుందాయ్ కారు ఉందట. ఊర్లో మంచి ఇల్లు కట్టుకున్నాడు, పైగా ఎకరాల కొద్ది పొలం కూడా కొన్నాడు. ఇదంతా చూసి ఆ ముంబై కుర్రాడు, అరే నేను గిన్ని చదువులు చదివినా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా ఇంత సంపాదించలేకపోతున్నా, ఏంది నా లైఫ్ చాయిస్ అని ఫీల్ అవుతున్నాడు. ప్రజెంట్ జనరేషన్ పరిస్థితి అలా ఉంది మరి. నెటిజన్లు కూడా దీని మీద గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ఎంత ఏఐ వచ్చినా, చాట్ జీపీటీలో వచ్చినా మన ఇంట్లో పైపు లీక్ అయితే ఆ ఏఐ వచ్చి రిపేర్ చేయదు కదా. ఇలాంటి స్కిల్ జాబ్స్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఢిల్లీలో ఏసీ సర్వీస్ చేసే వాళ్ళు సమ్మర్ 3 నెలల్లోనే 3 లక్షల్లో సంపాదిస్తారట. యుఎస్, ఆస్ట్రేలియాలో అయితే ప్లంబర్ కు ఇచ్చే రెస్పెక్ట్, పైసలు వేరే లెవెల్లో ఉంటాయి. దీన్ని బట్టి చెప్పొచ్చేది ఏంటంటే, స్కిల్ ఉంటే ఏ పని చేసినా రాజులా బ్రతకొచ్చు అని ఆ ప్లంబర్ ప్రూవ్ చేశాడు. అందుకే చేసే పని ఏదైనా సరే అందులో తోపు అయితే పైసలు వాటంతట అవే వస్తాయి. మరి మీకేమనిపిస్తుంది? సాఫ్ట్వేర్ జాబ్ కంటే ప్లంబర్ పని బెటరా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.